అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 234వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు యొక్క అద్భుతమైన అద్వితీయమైనటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదరులందరికీ కూడా స్వాగతం. ఈ యొక్క ఎపిసోడ్లో మనం గత ఎపిసోడ్లో ప్రారంభించుకున్నట్లుగానే కర్మల యొక్క ఫలాన్ని మనము వెంటాడుతూ ఉంటాం. వర్తమాన సమాజంలో ఈ కలియుగం యొక్క అంతిమ సమయంలో కర్మ కేవలం మన యొక్క ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని మనం చేస్తూ ఉంటామండి. ఎందుకంటే ఆధ్యాత్మికత మనలో లేని కారణంగా మనం ఏం చేస్తున్నాం అంటే భౌతిక తత్వంలోని 100% మునిగిపోవడం వల్ల మనం ఈ విధంగా కర్మ ఫలాన్ని ఆ విధంగా దృష్టిలో పెట్టుకుని కర్మలు చేస్తూ ఉంటాం. అర్థమైందండి? దీనిని భగవంతుడు తప్పుపడుతున్నాడు. ఏమండి? కర్మ ఫలితం కాదు, మీకు కావాల్సింది రాజయోగాన్ని చేయండి అంటే. ఈ యొక్క అంశాన్ని కొత్త అంశాన్ని మనం గత ఎపిసోడ్లో ప్రారంభించుకున్నాము. ఇదే ఎపిసోడ్ మరికొన్ని ఎపిసోడ్స్ వరకు కంటిన్యూ చేద్దామండి. ముందుగా మనము ధార్మికము ఆధ్యాత్మికము చాలా ముఖ్యమైన విషయము. ఈ ఒక్క విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనము ధార్మికం నుండి ఆధ్యాత్మికం వైపు మరలుతామండి, పరివర్తన చెందుతాము. ఎందుకంటే ధార్మిక జగత్తులో మనం పొందేటువంటి ప్రాప్తుల కంటే ఆధ్యాత్మిక జగత్తులో పొందే ప్రాప్తులు దాన్ని మనం లెక్క కట్టలేము. విలువైనటువంటి ప్రాప్తులు మనం పొందుతున్నాము అన్న విషయం అర్థమవుతే ఖచ్చితంగా మనలో ఒక మార్పు వస్తుంది. సో ఈ ఎపిసోడ్లో కూడా కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఆధ్యాత్మికత అంటే ధార్మికత అంటే ముఖ్యంగా మనం చూసినట్లయితే అంటే ధార్మికతలో ఏమిటంటే ఆ రిచువల్స్ ఏవైతే ఉంటాయో చాలా రిజిడ్గా ఉంటాయి. ఏదైనా చెయ్యండి, ధార్మిక జగత్తులో మనం ఏదైతే మనం చేస్తున్నామో, ఏది చెయ్యాలో, విద్యుక్త కర్మలు ఏది చెయ్యాలో, కర్మకాండ అనండి, మొక్కుబడి పూజలు అనండి, ఏదైనా అనండి, అది ఖచ్చితంగా ఒక్కొక్కసారి ఎట్లాంటి ఆదేశాలు ఉంటాయంటే ఫలానా సమయములోనే ఆ పని చెయ్యాలి, ఫలానా ప్రాంతములోనే ఆ పని చెయ్యాలి. ఈ విధంగా డైరెక్షన్స్ పెద్దవాళ్ళు ఇస్తూ ఉంటారు. ఉదాహరణకి మనము కొన్ని సంవత్సరాల క్రితం కృష్ణానది పుష్కరాలో లేకపోతే గోదావరి పుష్కరాలు నాకు తెలియదు, కానీ పుష్కరాల్లో పెద్దవాళ్ళు ఏం చెప్పారు, ఫలానా సమయములో ఫలానా ప్రాంతములోనే మీరు అక్కడ పుష్కర స్నానం చేసినట్లయితే మీకు చాలా పుణ్యము అని చెప్పారు. దాంతో ఏమైందో తెలుసు కదా, మీ అందరికీ తెలిసే ఉంటుంది. దగ్గర ఒక 25 మంది చనిపోయారు, 20 మంది 25 మంది చనిపోయారు. ఎందుకంటే అందరూ అక్కడే ఆ సమయంలోనే మునుగుపోయారు. అక్కడ ఆ ప్రాంతంలోనే మునుగుతేనే పుణ్యం, ఎక్కడ ఏ ప్రాంతంలోనూ మునిగితే కూడా మీకు అంత పుణ్యం రాదు అన్నటువంటి భావన భక్తుల మనసులో ఆ విధంగా చేర్చడం జరిగింది. అంటే ఎందుకు చెప్తున్నానంటే నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదండి, కానీ ఉన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మళ్ళీ వీళ్ళలోనే మళ్ళీ కొంతమంది ఏమంటుంటారంటే లేదంటే పుష్కరాల టైంలో ఎక్కడ స్నానం చేసినా అదే పుణ్యం, ఎందుకంటే అంతా పుష్కర నీళ్ళే కదా, అది ఎక్కడ చేసినా పర్వాలేదు. అంటే ఈ రిజిడిటీ చూసారా? ఇప్పుడు చూడండి, అయ్యప్ప వ్రతానికి వెళ్తారు, 40 రోజులు వ్రతం అంటారు, కాలికి చెప్పులు వేసుకోకూడదు అంటారు, చాప వేసుకొని కింద పడుకోవాలంటారు, చన్నీళ్లతో స్నానం చేయాలంటారు, నడుచుకొని వెళ్ళాలి, ఇరుగు తల మీద పెట్టుకుని వెళ్ళాలి. ఇదంతా ఖచ్చితంగా చేయండి పర్వాలేదు, కానీ కొంచెం కఠినంగా అనిపిస్తాం చూసారా? ముఖ్యంగా ఆడవాళ్ళు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, వయసులో పెద్దవాళ్ళు కానివ్వండి, కఠినమే. అదేవిధంగా కొన్ని రకాల ఏవైతే చేస్తుంటారో పూజలు, అది కొంచెం కఠినంగా కూడా ఉంటాయి. ఎందుకు చెప్తున్నానంటే ఇది ఆధ్యాత్మికతకి ధార్మికతకి ఉన్నటువంటి భేదాన్ని మనం చర్చించుకుంటాం. సో ఈ రిజిడ్ పోస్చర్స్ వల్ల ఒకటే ప్రశ్న మనం వేసుకోవాలి, ఆత్మ సంస్కరించబడుతుందా, ఆత్మ శుద్ధి జరుగుతుందా?
అంటే ఆ ప్రశ్నకి సమాధానం లేదు అనే వస్తుంది. ఎందువల్లంటే ఎక్కడా కూడా మనం ఈ రిచువలిస్టిక్ కార్యక్రమాలు ఏవైతే చేస్తున్నామో, రిచువల్స్ అంటాం చూసారా? ఆ రిచువల్స్ అంటే ఖచ్చితంగా పలానా రోజున పలానా తిథి, పలానా నక్షత్రం, పలానా శుభముహూర్తము, లేకపోతే పలానా మాసము. ఇప్పుడు శ్రావణ మాసము, శ్రావణ శుక్రవారము, కార్తీక మాసము, కార్తీక సోమవారము. అర్థమైందండి. సో, ఇలాగా ఇటువంటి వేళలో మనం కానీ పలానా పని మన పూజ చేసుకుంటే మనకి ఎంతో పుణ్యం అన్నటువంటి విషయం. ప్రతి ఒక్కరూ ఎవరికి వాళ్ళే ప్రశ్న వేసుకోవాలి బుద్ధి నేత్రాన్ని తెరుచుకొని. ఇప్పుడు ఇవన్నీ నేను చేయడం వలన ఆత్మ సంస్కరించబడుతుందా? ఆత్మ ఆత్మలో జన్మ జన్మలుగా నేను చేస్తున్న, ఇప్పటికీ చేస్తున్న, ఇప్పటి గత జన్మ వరకు చేసిన ఈ కర్మల ఫలితముగా ఆత్మలో పేరుకుపోయిన తమో ప్రధాన సంస్కారాలు అంటే తామసిక ప్రధాన సంస్కారాలు, అర్థమైందండి, దానిని సాత్వికంగా పరివర్తన చేసే విధంగా ఉన్నాయా? ఎందుకంటే చనిపోయేటప్పుడు నీవు చేసిన మంచి మాత్రమే తీసుకొని వెళ్తావని భక్తిలో కూడా అంటారు. వాళ్ళకి భగవద్గీతల తత్వం అర్థం కాకపోయినప్పటికి కూడా ఎవరు ఏది చేస్తే అది మంచి అలా వెళుతుంది, నువ్వు కుళ్ళు పనులు చేస్తే నీ పాపమే నీ తోడు వెళుతుంది అంటారు. అంటారు ఇది సహజంగానే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఇది సత్యం కూడా. మనం చేసుకున్న కర్మల యొక్క ఫలితమే అది సంస్కారాలని ఆధ్యాత్మికతలో ఆ స్పష్టత మనకు వచ్చింది. అర్థమైందండి. అందువలన ఈ కోణంలో ఒకసారి ఆలోచించినట్లయితే ఆధ్యాత్మికత ఎంత స్పష్టంగా చెప్తుంది అంటే నువ్వు ఆత్మవి. ఇప్పటి వరకు ఆత్మ జ్ఞానం నీకు లేదు. ఆత్మ అనుభూతి చేయడం కోసం ఎటువంటి ప్రయత్నము చేయలేదు. దేహమే నిరంతరము 24/7 దేహం ఉంటూ కూర్చున్నావు. 365 రోజులు అదే పనిచేస్తున్నావు. జీవితకాలం అదే పనిచేస్తున్నావు. ఇప్పుడు పండు ముసలివాడివి అయిపోయావు. ఇప్పుడు నువ్వేమి చేయలేని పరిస్థితి. అర్థమైందండి. అందువలన నువ్వు కాస్త శక్తి ఉండగానే, శరీరం యొక్క అవయవాలంతా కొంచెం పనిచేసే విధంగా ఉండగానే, అర్థమైందండి, కొంచెం మంచి పనులు చేయరా నాయనా, ఎందుకంటే ఆత్మని సంస్కరించుకో అని ఆధ్యాత్మికత చెప్తాం. భగవద్గీత ముఖ్యంగా రాజయోగం అనే ప్రక్రియని ముందుకు పెట్టింది. ఈ రాజయోగం అనే ప్రక్రియ ద్వారా ఆత్మ యొక్క పరిచయము, పరమాత్మ యొక్క పరిచయము, రాజయోగం యొక్క స్పష్టమైనటువంటి జ్ఞానము, వీటి ద్వారా సంస్కార పరివర్తన. అంటే కేవలం సంస్కార పరివర్తన ఎండ్ రిజల్ట్ అన్నమాట. అటువంటిది మీరు ఎంత కఠినమైనటువంటి ఈ పనులు చేసినా కూడా కేవలం మీకు కాస్త మానసిక సంతృప్తి, కాస్త ఏదో మంచి పనులు చేస్తున్నాం, భగవంతుని కొరకు కొంత సమయాన్ని ఇచ్చాము, కొంత ధనాన్ని ఖర్చు పెట్టాము, కొంత శక్తుల్ని వాడుకున్నాము, ఆ తృప్తి మిగులుతుంది. కానీ అది కూడా ఒక్క జన్మకి మాత్రమే పరిమితం అయ్యేటువంటి ఆ యొక్క బెనిఫిట్స్ ఏవో మీకు అనుభూతి కలవచ్చు, కానీ ఆత్మని సంస్కరించదు. ఈ ఒక్క జీవితానికే అది పరిమితం అవుతుంది. అందుకని ముఖ్యంగా నేను ఏం చెప్తున్నా అంటే రిజిడ్ గా ఉన్నటువంటి రిచువల్స్ వల్ల ఆత్మ సంస్కరించబడదు. ఇంకా చెప్పిన ఇదివరకు చర్చించుకున్నాం. ఏ అగ్ని కణాల మీద నడుస్తుంటారు, లేకపోతే ఇంకా ఏం చేస్తారంటే ఒంటి కాల మీద తపస్సు చేస్తారు, మౌన వ్రతం చేస్తారు, ఏ తిండి లేకుండా ఒక సంవత్సరం పాటు ఉంటారు, అట్టిపండు తిన్నారంటారు, గాలి కూడా పీల్చుకోకుండా ఎక్కడ ఉన్నారు. కఠినమైనటువంటి శరీరాన్ని కృషింపజేసేటువంటి ఇవన్నీ కూడా చేస్తుంటారు. దాని వల్ల కూడా సాక్షాత్తు భగవంతుడు ఏం చెప్తున్నాడు, సంస్కార పరివర్తన జరగదు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, సంస్కార పరివర్తన కేవలం ఆత్మ యొక్క ఉనికి, పరమాత్మ యొక్క ఉనికి, రాజయోగం అనే ఒక ప్రక్రియ. మరొక విషయాన్ని మీ దృష్టికి తీసుకువెళ్తున్నామండి. ఇప్పుడు ఎక్కడైనా గుడి కట్టించారనుకోండి, ఎక్కడో గుడి గుడి కడదాం అనుకుంటారు, అందరూ కలిసి చందాలు వేసుకొని గుడి కట్టిస్తారు. గుడిలో గోడ మీద ఏం రాస్తారు చెప్పండి? ఫలానా వ్యక్తి ఇంత అమౌంట్ ఇచ్చారు, ఈ గుడిలో విగ్రహానికి ఇచ్చారు, లేకపోతే గుడి కట్టడంలో ఇచ్చారు, లేకపోతే ఎయిర్ కండిషన్ మెషిన్ ఒకటి ఇచ్చారు, ఎయిర్ కండిషనర్ ఇచ్చారు, లేకుండా ఉంటే ఇక్కడ ఫ్యాన్లు అన్ని ఫలానా వ్యక్తి డొనేట్ చేశారు, లేకపోతే ఈ టైల్స్ అన్ని ఫలానా వ్యక్తి వేశారు. అర్థమైందండి. ఇక్కడ ఏం జరుగుతోంది? ఇక్కడ ప్రతి దానికి ఫలితాన్ని ఈ జన్మలోనే ఇక్కడే మనం కోరుకుంటున్నాం. అందుకనే ఇటువంటి కార్యక్రమాలు, పెద్ద పెద్ద కార్యక్రమాల్లో ఇప్పుడు వినాయక చవితి వస్తుంది, అలాగే పెద్ద పెద్ద కార్యక్రమాల్లో మన పెద్ద పెద్ద డొనేషన్స్ అడుగుతూ ఉంటారు. ఏమంటే మీరు 10,000 కంటే పైనిచ్చినట్లయితే మీ పేరు ఆ మండపం పైన మేము ఒక బోర్డు పెడతాము, అక్కడ మీ పేరు వ్రాయబడుతుంది.
ఆలోచించండి ఒక్కసారి. మామూలుగా మళ్ళీ భక్తి మార్గంలోనే ధార్మిక జగత్తులోని మళ్ళీ ఇంకొక మాట అంటారు, గుప్తదానం మహాపుణ్యం అంటారు. అన్ని మనమే అంటే కష్టం అండి. గుప్తదానం మహాపుణ్యం. ఈ చేత్తో చేసిన దానం ఈ ఎడమ చేతికి తెలియకూడదు అంటారు, ఈ చేత్తో దానం చేసి ఈ చేతికి తెలియకూడదు అంటారు. గుప్తదానం మహాపుణ్యం అంటే ఏంటి? మనం ఇక్కడ ప్రత్యక్షంగా మనము క్రెడిట్ అంటే మన యొక్క పేరు ప్రతిష్టలు, గౌరవాన్ని, అక్కడ పేరు చదవటము, ఇటువంటివన్నీ ఇక్కడ కోరుకోకూడదు. అది భగవదర్పణం చెయ్యాలి. చేసినట్లయితే మనకి ఈ విధంగా సంస్కారాలు బెటర్ అవుతాయి. దాని ఆధారంగా మంచి జన్మ తీసుకుంటామని పెద్దవాళ్ళు చెప్తున్నారు. మన శాస్త్రాల్లో కూడా ఉన్నాయి గుప్తదానం మహాపుణ్యం. ఇక్కడ చిన్న చిన్నగా ఒక్క ఫ్యాన్ కొనిచ్చిన, ఈ ఫ్యాన్ ఫలానా శ్రీమతి అండ్ శ్రీ సో అండ్ సో వాళ్ళని గౌరవార్థం వాళ్ళ మనవడాలు ఇచ్చారు, వాళ్ళ కొడుకులు ఇచ్చారు, ఇది రాసుకుంటారు. ఇది ఒకటి ధార్మికంగా ఆధ్యాత్మికంగా. ధార్మికంలో ఏమి చేసినా కూడా కేవలము ఒక్క జన్మకి మాత్రమే పరిమితమైనట్టుగానే వాళ్ళు ఆ విధంగానే చేస్తారు. ఎందుకు చెప్పండి? కేవలం ఒక జన్మకే మన యొక్క కంప్లీట్ మన యొక్క బుద్ధిని వాడుకుంటూ అక్కడే పెట్టి ఎందుకు పెడుతున్నామంటే ఆత్మజ్ఞానం లేదు మనకి. ఆత్మజ్ఞానం ఉన్నప్పుడు మాత్రమే ఏమవుతుందంటే ఆత్మ అవినాశి. అర్థమైంది? ఆత్మ ఒక వజ్రము, ఈ శరీరం ఒక పెట్టి మాత్రమే. అర్థమైందండి? సో ఈ ఆత్మ అవినాశి ఆత్మ, శరీరము వినాశీ శరీరం యొక్క యజమాని. అవినాశి ఆత్మ శరీరాన్ని తీసుకుంటూ విడిచిపెడుతూ ఈ విధంగా ఈ కాలచక్రములో భ్రమణము చేస్తుంది. అర్థమైందండి? ఈ నాలెడ్జ్ లేదు. ఈ నాలెడ్జ్ ఉంటే ఏం చేస్తాడు? అరే నాయన, ఈ ఒక్క జన్మకే నా యొక్క జీవితాన్ని పడంగా పెట్టకూడదు, రాబోయే జన్మ ఉంది, ఖచ్చితంగా ఉంది, డౌటే అక్కర్లేదు. భగవంతుడు చెప్తున్నాడంటే నయనం చిందంతి శస్త్రాణి నయనం దహతి పావక చైనం క్లేదయంతి ఆపో అశోషేతి మా. ఆత్మ అవినాశి, అజో నిత్య శాశ్వతో అయం పురాణో హన్యతే హన్యమానే శరీరే. శరీరము హన్యం అంటే హతమవుతుంది, కానీ ఆత్మ హతము కాదు. అది అవినాశి. అవినాశి ఆత్మ ఎక్కడికి పోతుంది? హతము కాదని ఉండాలి కదా ఎక్కడో దగ్గర. అంటే నేను ఆత్మని అంటే నాకు మరణము లేదు. నేను కేవలం ఈ శరీరాన్ని విడిచిపెడతాను, మళ్ళీ కొత్త శరీరాన్ని తీసుకుంటాను. ఈ ప్రయాణం ఆగదు. మన యొక్క సంస్కారాల అనుసారంగా ఈ ప్రయాణము ఉత్తమ, మధ్యమ, అధమ, ఆ విధంగా మనకి ఈ యొక్క జన్మలు మనకి లభిస్తాయి. అర్థం చేసుకోండి. ఇదంతా ఆధ్యాత్మిక సూత్రాలండి. ఇది బేసిక్ ఫౌండేషన్ అన్నమాట. ఫండమెంటల్ స్పిరిచువల్ లాస్ అన్నమాట ఇవి. దీన్ని ఎవరు ఖండించలేరు. ఈ పెద్దవాళ్ళు చెప్పిన విషయమే చెప్తున్నాను నేను. భగవద్గీతలో భగవంతుడు చెప్పిన విషయాన్ని చెప్తున్నాను. అర్థమైందండి? సో ఆ విధంగా మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ మనము దాన పుణ్యాల యొక్క ఫలాన్ని ఇక్కడే కోరుకుంటున్నాము. ప్రత్యక్ష ఫలము కావాలి, పేరు ప్రతిష్టలు కావాలి, గౌరవింపబడాలి. ఫలానా పెద్ద ఆయన 5 లక్షల రూపాయలు ఇచ్చారండి. మొత్తం ఈ గణేష్ మండపం అంతా కూడా వారి ఆధ్వర్యంలో జరిగింది. అంతా వారు డొనేట్ చేశారు. అన్ని చోట్ల వారి పేరు అంతా ఉంటుంది. వారిని సన్మానం చేస్తారు, గొప్పగా చేస్తుంటారు. అందువల్ల ఒక్కసారి ఆలోచించినట్లయితే మనకు ఆత్మజ్ఞానము కేవలం ఆధ్యాత్మిక దృష్టికోణములో అర్థం చేసుకున్నప్పుడు, లోతైన తత్వాన్ని, శ్రీమద్ భగవద్గీతలో ఉన్న లోతైన తత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మనకి అర్థమవుతుంది. అర్థమైందని కొన్ని డిఫరెన్సెస్ మీకు చెప్పాను. వీటి కూడా విచార సాగర మంథనం చెయ్యండి. కాస్త ఇంట్రాస్పెక్షన్, కాస్త ఆలోచన చెయ్యండి. అవును కదా, కరెక్టే కదా, గుప్తదానం మహాపుణ్యం అంటున్నారు, అది కూడా మనకు తెలుసును. మళ్ళీ గుప్తదానం కాకుండా ప్రత్యక్షంగా మన పేరు కూడా వేసుకుంటున్నాం, పబ్లిసిటీ ఇచ్చుకుంటున్నాము. మళ్ళీ దీనివల్ల ఎక్కడో పొందవలసినటువంటి లాభాన్ని ఇక్కడే పొందేస్తున్నాం. వర్తమానంలోనే నేను పొందాలి లాభాన్ని. ఇక్కడ పొందితే అక్కడ రాదండి. ఇక్కడ త్యాగం చేస్తే అక్కడ, అంటే మనం భవిష్యత్తు గురించి పనిచేస్తున్నాం, భవిష్యత్తు గురించి కూడా పనిచేస్తున్నాం. వర్తమానం భవిష్యత్తు బాగుంది, భవిష్యత్తు బాగుండాలని మీరు పురుషార్థం చేశారనుకోండి, వర్తమానం సహజంగానే బాగుంటుంది. వర్తమానం కోసం గొప్పగా శ్రమ పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆత్మజ్ఞానము ప్రత్యక్షంగా కూడా మనకి సుఖాన్ని ఇస్తోంది, సదాకాలిక ఆనందాన్ని ఇస్తోంది. అర్థమైందండి? కొన్ని సందర్భాల్లో
మనకి ఆధ్యాత్మిక జ్ఞానం చాలా హెల్ప్ చేస్తుందన్నమాట. కొన్ని కొన్ని క్లిష్టమైనటువంటి పరిస్థితుల్ని దాటడానికి. ఇక్కడతో మనము ఈ యొక్క ధార్మికత మరియు ఆధ్యాత్మికత అన్న విషయాన్ని మనం ఆ చర్చని కాస్త పక్కన పెడదామండి. మరి తదుపరి ఎపిసోడ్లో మరికొన్ని విషయాలు మనం చర్చించుకుందాం. ఇప్పుడు మనది ఏంటంటే కర్మ ఫలత్యాగం. చాలా గొప్ప విషయం అండి. దీన్ని మనం చాలా తేలిక తీసుకుంటున్నాం కానీ అర్థమైందండి. కర్మ ఫల త్యాగము, నువ్వు కర్మ చేసి దాని ఏమైనా జరగనివ్వండి. ఎందుకు ఆ విధంగా అన్నాడు ఒకసారి చెప్పండి ఒకసారి. ఎందుకు భగవంతుడు ఆ విధమైనటువంటి డైరెక్షన్ ఇస్తున్నాడు అని వర్తమానములో ప్రతి ఒక్కరూ, అత్యధిక సంఖ్యలోని మనుషులు ప్రతి ఒక్కరూ వాళ్ళు ఏదైనా ఒక పని చేస్తున్నారు అంటే ఆ యొక్క ఫలితాన్ని దృష్టిలో పెట్టుకునే చేస్తున్నారు. అర్థమైందండి. ప్రతి ఒక్కరు కూడా నేను ఫలానా చేస్తున్నాను, ఫలానా టెండర్ వేస్తున్నాను, ఆ కాంట్రాక్ట్ నాకు రావాలని చేస్తున్నాను. అర్థమైందండి. ఫలానా అడ్మిషన్ కోసం ప్రయత్నం చేస్తున్నాను, అందులో సీట్ రావాలని ప్రయత్నం చేస్తున్నాను. ఫలానా పరీక్షకు వెళుతున్నాను, ఆ పరీక్షలో నేను పాస్ అవ్వాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. ఫలానా ఉద్యోగానికి అప్లికేషన్ వేశాను, అందులో రిజల్ట్ రావాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. అంటే ఫలితము దృష్టిలో పెట్టుకొని మనము కర్మలు చేస్తున్నాం. కానీ ఇప్పటి వరకు మనం చేసినటువంటి కర్మలు ఆ విధంగా నడిచేయండి, బాగానే ఉంది, పరమాత్మ కూడా ఇంటర్ఫియర్ అవ్వలేదండి. కానీ ఇప్పుడు భగవంతుడు కలియుగం యొక్క అంతిమ సమయంలో, సృష్టి యొక్క ఆది సమయంలో పరమాత్మ స్వయముగా చెప్తున్నారు మనకి, ఆయన కర్మ ఫలాన్ని విస్మరించు, నా కొరకు నువ్వు కర్మలు చెయ్యి అంటున్నాడు. అర్థమైందండి. నా యొక్క యజ్ఞాన్ని ముందుకు తీసుకొని వెళ్ళడం కొరకు, యజ్ఞం యొక్క రాజస్వ అశ్వమేధ అవినాశి రుద్ర గీతా జ్ఞాన యజ్ఞము, ఈ యొక్క యజ్ఞములో ఈ యొక్క విషయ వికారాలు స్వాహా చెయ్యి, ఈ దేహాభిమానాన్ని స్వాహా చెయ్యి. అర్థమైందండి. ఈ దేహాభిమానం వల్లనే ఇవన్నీ రుగ్మతలన్నీ వస్తున్నాయి. విషయ వికారాల వలయంలో, వలయం అనేటువంటి ఊబిలో చిక్కుకున్నావు, బయటికి రాలేకపోతున్నావు. ఇవన్నీ ఇవన్నీ పెట్టుకుంటూ కూర్చుంటే ఇవి ఆత్మలో ఉన్న కుళ్ళును నువ్వు కడుక్కోలేవు. కాబట్టి ఇవేం చేయమంటున్నాడు? కర్మ యొక్క ఫలితాన్ని దేనికోసం పెట్టమంటున్నాడు? యజ్ఞాన్ని ముందుకు తీసుకుని వెళ్ళి భగవంతుని దివ్య కర్తవ్యాన్ని ఆ విధంగా సమర్థించే కర్మలని నీవు చెయ్యాలి అంటున్నాడు భగవంతుడు. అర్థమైందండి. ఇదే సందర్భంగా ఒకసారి ఇదే విషయాన్ని మనం స్పష్టం చేసే ఒక శ్లోకాన్ని మీకు ఉంచబోతున్నానండి. అది రెండవ అధ్యాయంలో 49వ శ్లోకం. రెండవ అధ్యాయంలోని 49వ శ్లోకం. జాగ్రత్తగా వినండి. చాలా గంభీరమైన సత్యాన్ని ఒక్క శ్లోకంలో గంభీరమైన విషయాల్ని మనం తెలియజేస్తున్నారు. ఇది రెండవ అధ్యాయంలోని ఏమిటండి? ఇది 49వ శ్లోకం. ఒకసారి ఆ శ్లోకాన్ని వినండి. తర్వాత ప్రతి శబ్దం, ప్రతి పదం యొక్క అర్థాన్ని మనం అర్థం చేసుకుంటే అందులో ఉన్నటువంటి విషయం బయటకు వస్తుంది. ఒకసారి శ్లోకాన్ని వినండి. దూరేణ హ్యవరం కర్మ బుద్ధి యోగా ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్చ కృపణ ఫలహేతవ. ఆఖరిది ఏంటండి? కృపణ ఫలహేతవ. ఇది రెండవ అధ్యాయంలో 49వ. ఒక్కసారి మనం పదవిచ్ఛేదన చేసుకుంటే మనకి స్పష్టమవుతుంది విషయం. దూరేణ ఎవరం అన్నాడు. ఎవరం అంటే ఏంటి? నిమ్న స్థాయికి చెందినది, అంటే కాస్త లో లెవెల్కి చెందినది. అది హయ్యర్ థింకింగ్ కాదు. దూరేణ అంటే నిశ్చయాత్మకంగా, ఖచ్చితంగా నువ్వు కర్మ ఫలితం మీదనే, ఫలితము కొరకే ఫలితాన్ని దృష్టిలో పెట్టుకునే నువ్వు ఏదైతే చేస్తున్నావో అది చాలా చీప్ అంటున్నాడు, ఆర్డినరీ అంటున్నాడు, చాలా లో లెవెల్ థింకింగ్ అంటున్నాడు. ఈ మనసు చిన్న మనసుతో ఆలోచిస్తున్నావు, చిన్న బుద్ధి, తక్కువ బుద్ధి, స్మాల్ ఇంటెలెక్ట్ అంటాడు ఇంగ్లీష్ పుస్తకంలో. స్మాల్ ఇంటెలెక్ట్ అంటాడు. అటువంటి వాళ్ళు దీనులు అంటాడు. కృపణులు అంటే ఏంటి? మైజర్లీ అంటాడు. ఆర్డినరీ థింకింగ్ అంటాడు. నిజంగా వర్తమాన జన్మ ఒక్కసారి దాని యొక్క విశిష్టత తెలుసుకున్నట్లయితే, మానవ జన్మ అతి దుర్లభం అనేటువంటి భావన మీద మీకు నిశ్చయముగా ఉన్నట్లయితే, ఆ జన్మని ఒక చిన్న కోరిక పెట్టుకొని ఆ రిజల్ట్ కోసం తపన పడుతూ మనం కర్మ చేస్తున్నామా, లేక పరమాత్మ యొక్క స్మృతిలో రాజయోగం అనే ఒక ప్రక్రియ ద్వారా చక్కగా ఆత్మని శుద్ధి చేసుకునే విధానం ద్వారా పరమాత్మకి మనం చేసేటువంటి కర్మలన్నీ పరమాత్మకు అర్పణ చేసేసుకుని హైయెస్ట్ రివార్డ్ అండి, హైయెస్ట్ రివార్డ్ మీకు ఎదురుకుండా పెడితే మీరేం చేస్తున్నారండి? చిన్న ఒక్క జన్మకి మాత్రమే పనికి వచ్చేటువంటి చిన్న చిన్న కర్మలు, దాని యొక్క ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఈ విధంగా చేయటం ఏమంటున్నాడు?
ఏమంటున్నాడు? చాలా సాధారణంగా మీరు చిన్న బుద్ధితో చేస్తున్నటువంటి కృపణులు అంటే దీనులు అంటున్నాడు. పిట్టేబుల్ అంటున్నాడు అనమాట. అంటా చూసారా పాప, అయ్యో పాపం చూసారా వాళ్ళు ఎంత సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నారో చిన్న చిన్న విషయాల మీద. ఆధ్యాత్మిక చింతన, పరమాత్మ దివ్య అవతరణ, చక్కటి జీవితాన్ని ప్రాప్తి చేస్తున్నాడు. ఎన్నో జన్మల కొరకు సత్యయుగము త్రేతాయుగములో హయ్యెస్ట్ ప్రాప్తులు. అర్థమైందండి? మనం ఈ విలువైనటువంటి సమయాన్ని, విలువైనటువంటి శక్తులని, విలువైనటువంటి జీవితాన్ని కేవలం చిన్న చిన్న విషయాల కోసం మీరు పణంగా పెట్టుకుని వ్యర్థం చేసుకుంటున్నారా? అర్థమైందండి? అంటే ఎట్లా ఉంటుందంటే, ఏదో ఉదాహరణ, నేను పుస్తకం చదువుతుంటే ఒక వజ్రాన్ని ఏదో 10 రూపాయలకు అమ్ముకోవడం అన్నమాట. అర్థమైందండి? కోటాను కోట్ల రూపాయల వజ్రాన్ని అది వజ్రం అని తెలియక ఏదో ఒక రాయి అనుకుని దాన్ని ఒక 10 రూపాయలకు అమ్మడం అంటే సెల్లింగ్ డైమండ్స్ ఫర్ పెబుల్స్ అంటున్నాడు. పెబుల్స్ అంటే రాళ్ళు, ఎందుకు పనికిరాని రాళ్ళు, దానికోసం అమ్ముకుంటున్నారు. అంత కంపారిజన్ ఇచ్చాడండి. ఒక్కసారి కర్మ యొక్క ఫలితాన్ని పెట్టుకుంటే ఆ విధంగా ఉంటుంది అని చెప్తున్నాడు. దూరేణ కేవలం అంటే అది మీరు. అర్థమైందండి? ఖచ్చితంగా మీరు నిమ్న జాతికి చెందిన వాళ్ళు, మీరు బుద్ధి వాడుకునేటువంటి వాళ్ళు కాదు. ఈ బుద్ధి ఉన్నా కూడా బుద్ధిని కేవలము చిన్న చిన్న విషయాల మీద ఆ విధంగా ఏదో కర్మ చేసుకుంటూ ఆ పని జరుగుతుంది, దాని మీదనే మొత్తం అంతా కూడా తనువు మనసు ధనము, ధన్ అంటాడు సరే. తనువు అంటే తనువు, మనసు అంటే మనసు, ధనము అంటే మీ శక్తులు, మీ యొక్క స్థూల ధనము, మిగతావన్నీ కూడా పెట్టుకొని దానికోసమే తపన పడుతూ అది అవుతుందా అవ్వదా, అవ్వకపోతే ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, ఏ విధంగా చేసుకోవాలి అంటూ మన విలువైనటువంటి సమయాన్ని, ఈ కలియుగం యొక్క అంతిమ సమయము, సృష్టి యొక్క ఆది సమయమైనటువంటి ఈ సంగమ యుగం యొక్క సమయము, పరమాత్మతో కలిసే గొప్ప అదృష్టాన్ని మనము ఆ విధంగా కోల్పోతున్నటువంటి విషయాన్ని మనం గుర్తు చేస్తున్నాడు భగవంతుడు. దూరేణ హ్యవరం. అర్థమైందండి? కర్మ దూరేణ హ్యవరం కర్మ బుద్ధి యోగా ధనంజయ. ఇప్పుడు దేంతో కంపేర్ చేస్తున్నాడు భగవంతుడు? 2 విషయాలతో కంపేర్ చేస్తున్నాడు. ఒకటి బుద్ధి యోగం అంటున్నాడు, ఒకడేమో కర్మఫలం అంట పరిగెత్తడం అనమాట. ఫలానా టెండర్ వేసానండి, వస్తుందా రాదా, ఫలానా పరీక్ష రాశాను, పాస్ అవుతానా పాస్ అవునా, ఫలానా పని చేశాను, ఈ విధంగా చేశాను, రేపు పొద్దున్న నాకు మెడల్ వస్తుందా రాదా స్పోర్ట్స్ లో, లేదా ఫలానా ఆర్టికల్ రాశాను, పేపర్ వాడు వేసుకుంటాడా వేసుకోడా, ఫలానా స్పీచ్ ఇచ్చాను, వాడు మెచ్చుకున్నాడా లేదా, చప్పట్లు కొట్టాడా లేదా, వాడు మెచ్చుకుంటే ఆనందము, ఏం లేదంటే ఏదో చెప్తున్నాడండి, పరికరం విషయాలు చెప్తే వేస్ట్ అండి, కానీ చూడటం కూడా వేస్ట్ అంటే బాధపడటం. అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్. అందుకనే దూరేణ హ్యవరం కర్మ బుద్ధి యోగా ధనంజయ. ధనంజయ ఎందుకు పెట్టాడు అర్జునుడికి మరి చెప్పండి? జ్ఞాన ధనముతో సంపూర్ణంగా ఉన్నటువంటి ఏ అర్జున అంటున్నాడు. స్థూలంలో ధనము కాదండి. ఎందుకంటే ఆధ్యాత్మిక దృష్టికోణం అంటే ఏంటి అర్థం? ఆధ్యాత్మిక దృష్టికోణం అంటే స్థూల ధనమేం కాదు, ఒక 100 కోట్లు పెట్టుకున్న అర్జునుడా కాదు. జ్ఞాన ధనము, ఎన్నో జన్మల ప్రాప్తి, సత్య త్రేతాయుగాల్లో శ్రేష్టమైన జన్మల ప్రాప్తి, పరమాత్మతో సంగమించేటువంటి ప్రాప్తి. అర్థమైందండి? స్వయాన్ని, సత్యమైనటువంటి స్వయాన్ని, ఏమిటి నేనేమిటి, నేనెవరిని, హూయమై, సెల్ఫ్ రియలైజేషన్, ఇటువంటి చేసుకునే దివ్య సమయము ఇప్పుడు లేకుండా మరెప్పుడు లేదు. అటువంటి విలువైనటువంటి సమయాన్ని, విలువైనటువంటి జీవితాన్ని కేవలము ఒక కర్మ చేసి ఆ ఫలితాన్ని చేసుకోవడం అన్నమాట. దాని వెంటబడి అయ్యిందా, ఫోన్ చేసి అయ్యిందా, వచ్చిందా, మనం వేసాం కదా మనకు వచ్చిందా, లేదురా మనకి రాలేదురా, ఎవడో తనుగుపోయాడురా, దాన్ని జీవితం అంతా ఇదే అయిపోతుంది. ఈ ప్రాసెస్ లో మనకి టెన్షన్స్, సమస్యలు, ప్రెషరు, గొడవలు, అనారోగ్యం, ఉన్నటువంటి బీపీ షుగర్ వచ్చేస్తుంది, ఉన్నటువంటి బ్లడ్ క్యాన్సర్, ఆ క్యాన్సర్, ఈ క్యాన్సర్, ఓ రకరకాల ఇవన్నీ వచ్చేస్తుంది. దూరేణ హ్యవరం కర్మ బుద్ధి యోగా ధనంజయ. అందుకనే బుద్ధి యోగము వైపు నీ బుద్ధిని మరలించు నాయన అంటున్నాడు. బుద్ధి యోగం అని ఎందుకన్నాడు ఇక్కడ? రాజయోగం అన్నాడు కొన్ని దగ్గర, యోగం అని ఒక దగ్గర అన్నాడు, ఇక్కడ బుద్ధి యోగం అంటున్నాడు. ఎందుకంటే బుద్ధి నేత్రము తెరుచుకుంటేనే ఈ యొక్క యోగం అంటే ఏమిటో అర్థమవుతుంది. నేనెవరిని బుద్ధి యోగమే చెప్తుంది. నా తండ్రి ఎవరు? ఆధ్యాత్మిక దృష్టికోణము, భౌతిక దృష్టికోణము. భౌతిక దృష్టికోణములో నన్ను కన్న తల్లిదండ్రులు నాకు తెలుసును, నేనెవరో నాకు తెలుసును, ఫలానా వారి సంతానం అండి, వాళ్ళకి నేను తెలుసును, నేను వాళ్ళకి తెలుసును.
పరస్పరము యోగం అనేది అవుతుంది. 100% ఇదే ప్యారలల్ గా ఇదే ప్రక్రియ ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఇప్పటి వరకు నువ్వేమనుకున్నావు? నేను శరీరం అనుకున్నావు. ఇప్పుడు భగవంతుడు ఏం చెప్తున్నాడు? నువ్వు శరీరం కాదు, నువ్వు ఆత్మవి. ఈ శరీరము ద్వారా ఈ శరీరం ద్వారా నీ యొక్క విద్యుక్త పాత్రని అభినయిస్తున్నావు. కళ్ళ ద్వారా చూస్తావు, కళ్ళ ద్వారా చూస్తావు. కళ్ళు చూడవు, కళ్ళ ద్వారా నువ్వు చూస్తావు. చెవుల ద్వారా నువ్వు వింటావు, నోటి ద్వారా నువ్వు మాట్లాడతావు, కాళ్ళ ద్వారా నువ్వు నడుస్తావు, చేతుల ద్వారా నువ్వు పనిచేస్తావు, నోటి ద్వారా నువ్వు మాట్లాడతావు. చెప్పాను కదా. సో నేను నాది అన్న ప్రక్రియ అర్థం మర్చిపోయాను. నేను ఎవరిని మర్చిపోయాను. అందుకని భగవంతుడు అంటాడు, ఇప్పుడు బుద్ధినేత్రాన్ని తెరుచుకుని ఆయన, అప్పుడు నీకు యోగం అంటే ఏమిటో అర్థమవుతుంది. యోగం అంటే ఆత్మని పరమాత్మతో కలపటము, బుద్ధి ద్వారా కలపటము, ఆ సంబంధాన్ని జోడించుకోవటము. వాట్ ఈజ్ యోగా అని కొట్టండి గూగుల్లో కానీ, చాట్ జీపీటీ కానీ, ఇంకా చాలా ఉన్నాయి, పర్ప్లెక్సిటీ, జెమిని, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఏఐ టూల్స్ అంటారు దీన్ని. అడగండి. ఎన్ ఇండివిజువల్ కాన్షియస్నెస్ ఇన్ కమ్యూనియన్ విత్ యూనివర్సల్ కాన్షియస్నెస్. ఆత్మ పరమాత్మతో సంబంధాన్ని జోడించటము యోగం అంటున్నారు. ఇది హైయెస్ట్ యోగం. దీనికంటే మించిన యోగం అంటూ లేదు. మిగతా యోగాలు, యోగాసనాలు, హఠయోగము, ఆ యోగము, పతంజలి యోగము, లేకపోతే ఈ రామ్దేవ్ బాబా చెప్పిన యోగము, ఇవన్నీ కూడా దానికంటే కింద వచ్చేది. దీన్ని ఒకటే ఒక మాటలు ఏమంటారు తెలుసా? హఠయోగము అంటారు. హఠయోగం అంటే ఫిక్స్డ్ స్టేట్ లో కూర్చుని, హఠ అంటే ఈ విధంగా అనమాట. రాజయోగం అంటే నడుస్తూ తిరుగుతూ పడుకుంటూ కూడా చేస్తాడు, ఆ విధంగా తింటూ చేస్తాడు, అన్ని పని మనసు ద్వారా బుద్ధిని, మనసు బుద్ధి ద్వారా పరమాత్మని గుర్తు చేసుకోవడమే కదా. హఠయోగం కాదు, రాజయోగము. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? బుద్ధి యోగం అనేది శ్రేష్టము అని చెప్తున్నాడు. దూరే నాహ్యవరం కర్మ బుద్ధి యోగా ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్చ. ఇప్పుడు నీ యొక్క శరణం ఎక్కడికి పోవాలి? అక్కడ గీతల 18వ అధ్యాయం 66వ శ్లోకం ఏమన్నాడు? నా యొక్క శరణు పొందండి అన్నాడు. అర్థమైందండి. సర్వధర్మాను పరిత్యజ్య మామేకం శరణం ప్రజా అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? నీ యొక్క నా శరణు పొందాలంటే ముందుగా నీకు నేను ప్రసాదించినటువంటి దివ్య బుద్ధిని, దాని శరణు వెళ్ళు. బుద్ధౌ శరణమన్విచ్చ. అర్థమైందండి. ఇప్పుడు ఆ యొక్క ఆశ్రయం, ఏ ఆశ్రయం తీసుకోవాలి? పరమాత్మ యొక్క ఆశ్రయం తీసుకోవాలంటే ముందు బుద్ధి యొక్క ఆశ్రయం తీసుకోవాలి. బుద్ధౌ శరణమన్విచ్చ. ఆఖరి చాలా దీనాతి దీనంగా మాట అంటున్నాడండి. కృపణా ఫలహేతవ అంటున్నాడు. కృపణా ఫలహేతవ. అర్థం చేసుకోండి. చెప్పాను కదా, కృపణ అంటే చాలా దీనులు, చాలా మామూలు మనుషులు. నిజంగా మనిషిగా భగవంతుడు జన్మనిచ్చాడు, బుద్ధినిచ్చాడు, మాట్లాడే కళనిచ్చాడు. అర్థమైందండి. 84 లక్షల జీవరాశుల్లో ఇంత గొప్ప ప్రక్రియని భగవంతుడు ప్రసాదించాడే మనుషులకి. దానిని ఇంకొకటి, వర్తమాన సమయం యొక్క విలువైనటువంటి విషయాన్ని కూడా భగవంతుడు స్పష్టంగా ప్రకటించడం జరిగింది. 7వ అధ్యాయం 19వ శ్లోకం. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవం సర్వమితి సమహాత్మ సుదుర్లభ అంటాడు. అటువంటి మహానుభావుడు ఎక్కడో నూటికో కోటికో ఒక్కడు దొరుకుతున్నాడు నాకు. ఇలాగ నా ప్రయాణం, భగవంతుడు అంటున్నాడు, చెప్పుకుంటూ వెళుతున్నాను. చెప్పిన చోట చెప్పావు, అక్కడ ఘంటసాల వస్తుంది కదా, ఒకసారి చెప్పిన చోట చెప్పకుండా ఇంకోసారి చెప్పుకుంటూ లేదంటాడు. ఆ విధంగా భగవంతుడు చెప్పుకుంటూ వస్తున్నాడు. 150 దేశాల్లో కేంద్రాలు పెట్టేశాడు. ఒక 35 సేవా కేంద్రాలు పెట్టాడు. అందరికీ ఆత్మజ్ఞానాన్ని కుదరగొట్టండి, పరమాత్మ వచ్చాడని చెప్పండి. ఇప్పుడు లేకుండా మరి ఎప్పుడు లేదని చెప్పండి. అందరూ నా సంతానమే. వీరందరూ కూడా తోటి సోదరులు అవుతారు. ఆత్మపరంగా సోదరులు అవుతారు. యూనివర్సల్ బ్రదర్హుడ్, సర్వమానవ సౌభ్రాతృత్వము, వసుదైవ కుటుంబకము, సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఎక్కడ ఎంత వచ్చింది? యూనిటీ ఇన్ డైవర్సిటీ. దూరేన హ్యవరం కర్మ బుద్ధి యోగా ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్చ కృపణ ఫలహేతవ. ఫలము కొరకు నువ్వు కర్మలు చేస్తుంటే నువ్వు చాలా పోగొట్టుకుంటున్నావు నాయన. ఈ కలియుగం యొక్క చివరి సమయము, ఈ అంతిమ సమయము, విలువైన సమయము. ఆ విధంగా అటువంటి సమయాన్ని
ఒక్క జన్మలో కూడా నువ్వు ఆనందాన్ని ఇవ్వలేనటువంటి అటువంటి పనుల కోసము నువ్వు ఆ విధంగా విలువైన సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నావు. నీ జీవితం వ్యర్థం కాబోతున్నది. నీవు సత్య త్రేతాయుగాల్లో అడుగు పెట్టడానికి అవకాశమే లేదు. కనీసము ద్వాపర యుగంలో కూడా రావు. మళ్ళీ ఎక్కడో కలియుగంలో పనికిరాని జన్మలు. ఎందుకంటే సంస్కార పరివర్తన దిశగా నీ బుద్ధి వెళ్ళటం లేదు. అర్థమైందండి? కృపణులు అంటే మీరు కొట్టండి, మీరు గూగుల్లో కొట్టండి, ఎవరినన్ను అడగండి. కృపణ అంటే ఏంటంటే దీనులు అన్నారు. అర్థమైందండి? వాళ్ళకి వచ్చి జాలి పడాలంట. ఏదో పుస్తకంలో అయితే నీచులు అని కూడా వాడాడు. ఇది వాడట్లే నేను. అంటే ఏంటంటే కొంచెం ఎక్కడ ప్రవోక్ చేస్తే కాస్త గుచ్చుకుంది అనుకోండి, అవునరా కరెక్టే కదా, ఏదో చిన్న చిన్న కర్మల కోసం పెట్టుకుంటున్నాను, విలువైన సమయము, పరమాత్మతో యోగం చేసే సమయము, సంస్కార పరివర్తన చేసుకునే సమయము, ఈ విధమైనటువంటి ఆలోచన చెయ్యాలి అంటున్నాను. ఒకసారి శ్లోకాన్ని జాగ్రత్తగా వినండి. దూరేణ హ్యవరం కర్మ బుద్ధి యోగాద్ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్చ కృపణా ఫలహేతవ. ఇది అండి ఈ శ్లోకంలో ఉన్న తత్వము. ఒకసారి భగవద్గీత పుస్తకంలో ఈ శ్లోకం గురించి ఏమి ఇచ్చారు చూడండి. అంటే ఎంత బాగా ఎడ్యుకేట్ చేస్తున్నాడు కదా పరమాత్మ. నిజంగా మనస్ఫూర్తిగా అంగీకరించండి. ఇంత చక్కటి ఎడ్యుకేషన్ ఎవరైనా ఇచ్చారా? ఇప్పటి వరకు 850 కోట్ల మంది మనుషులు ఉన్నారు. అర్థమైందండి? మనం ఎవరినైతే పూజ చేస్తున్నామో, భగవంతుడిగా ఆరాధిస్తున్నామో, ఎవరైనా సంస్కార పరివర్తన గురించి మాట్లాడేరా? నువ్వు ఆత్మవి, ఆత్మని శుద్ధి చేసుకోవాలి. ఆత్మ జన్మజన్మలుగా చేసినటువంటి దుష్ట పాప నీచ నికృష్ట కర్మల ఆధారంగా కుళ్ళిపోయింది. అదే కుళ్ళు ఆత్మ వెళ్ళిపోయింది. నీకు స్వర్గంలో నీకు చోటు ఉంటుందా? సింపుల్ లాజిక్ అన్నమాట. కుళ్ళు ఆత్మ శ్రేష్టాత్మల సాంగత్యంలో ఇవ్వడగలదా? దైవీ సంస్కారాలతో కూడుకున్న ఆత్మను మాత్రమే సత్యత్రేతాయుగాల్లో వస్తాయి కదా. సింపుల్ లాజిక్ ని మనం మర్చిపోతున్నాం. సత్యత, తర్కము, మరి ఇంగిత జ్ఞానం ఉంటే సరిపోతుందండి. అన్ని ప్రశ్నలకి సమాధానాలు మనకి స్పష్టమైన సమాధానం మనకి లభిస్తాయి. ఒక్కసారి చూడండి ఇందులో ఏమంటున్నాడు. 2వ అధ్యాయంలోని 49వ శ్లోకం. మనము తత్వం జోలికి వెళ్తేనండి చాలా ఇట్లాంటి డీప్ మీనింగ్ వస్తుందండి. తత్వం లేకుండా ఉంటే మామూలు చదువుకుంటూ వెళ్తాం, దూరేనా ఎవరం కర్మది, దానివల్ల ఉపయోగం పర్వాలేదు. కాసేపు ఏదో ఇవాళ సెకండ్ చాప్టర్ కంప్లీట్ చేసామండి, రేపు 3వ చాప్టర్ చేసుకుందాం, అంతవరకు ఓకే. ఉన్నాయి, చాలా సంస్థలు ఉన్నాయి. కేవలం పారాయణాన్ని మీకు నేర్పించే సంస్థలు ఉన్నాయి. అర్థమైందండి? కొన్ని లక్షల మంది గీతా శ్లోకాలను నేర్చుకుంటున్నారు. కొంతమంది ఆ మంచి పని చేస్తున్నారు. కనీసం ముందు గీత యొక్క శ్లోకాలు నేర్పిస్తున్నారు. తర్వాత దాని నుంచి తత్వంలోకి సెకండ్ స్టెప్ గా మనం వెళ్ళొచ్చు అన్నమాట. అర్థమైందండి? జాగ్రత్తగా వినండి. ఈ సమత్వ బుద్ధి యోగము కంటేను సకామ కర్మ మిక్కిలి నిమ్న శ్రేణికి చెందినది. నిమ్న శ్రేణి అంటే తక్కువ. నిమ్న జాతులు అంటారు చూసారా? ఉన్నత జాతులు, నిమ్న జాతులు. నిమ్న అంటే తక్కువ శ్రేణి అంటే లోయెస్ట్ లెవెల్ ఆఫ్ థింకింగ్ అన్నమాట. ఏదో కర్మ చేశాను దానికోసం. ఎందుకంటే ఇప్పుడు సమయానికి చాలా ప్రాముఖ్యత ఉందండి. ఈ సమత్వ బుద్ధి యోగం, సమత్వం అంటే అందరూ పరమాత్మ సంతానం. అందరికీ భగవంతుడు బుద్ధిని ఇచ్చాడు. అందరికీ భగవంతుడు మనిషిని ఇచ్చాడు. అందరికీ కూడా భగవంతుని యొక్క ప్రాప్తి పొందే అధికారాన్ని ఇచ్చాడు. అలాంటి వారికి నేను చెప్పడం లేదు అంటున్నాను. విస్తృతంగా ప్రపంచం మొత్తం మీద సేవా కేంద్రాన్ని పెట్టాడు కదా. అర్థమైందండి? అందరికీ అందాలి మెసేజ్ అనే భగవంతుడి యొక్క ఆజ్ఞ ప్రకారంగానే ఇటువంటి కార్యక్రమాలను చేస్తూ ఉన్నాం. ఈ సమత్వ బుద్ధి యోగము కంటేను సకామ కర్మ. సమత్వ బుద్ధి యోగము. సకామ అంటే ఏంటి? కామ అంటే కామనలు అంటే కోరికలు అంటే ఫలితం మీద, ఆ ఫలితం మీద మనము కోరిక పెట్టుకొని దాని కొరకు మనం పని చేస్తున్నామంటే ఈ విలువైన సమయాన్ని వ్యర్థం చేస్తున్నట్టు అంటున్నాడు. ఈ సమత్వ బుద్ధి యోగము కంటేను సకామ కర్మ మిక్కిలి నిమ్న శ్రేణికి చెందినది. అవునా ఓ ధనంజయ, నీవు సమత్వ బుద్ధి యోగమునే ఆశ్రయింపుము. బుద్ధౌ శరణమన్విచ్చ. ఫలాసక్తితో కర్మలు చేయువారు అత్యంత దీనులు, కృపణులు అన్నాడు. ఫలాసక్తితో కర్మలు చేయువారు అత్యంత దీనులు, కృపణులు అన్నాడు. అర్థమైందండి? స్పష్టమైంటుంది అనుకుంటున్నాను మీకు ఈ యొక్క విషయము. ఈ శ్లోకంలో చాలా గంభీరంగా పరమాత్మ నీవు తుచ్చమైనటువంటి బుద్ధితో, తుచ్చమైనటువంటి మనసుతో ఈ విధంగా నువ్వు ఆలోచిస్తున్నావు. ఇప్పుడు ఉన్నటువంటి విలువైన సమయాన్ని దృష్టిలో పెట్టుకొని
ఆత్మని శుద్ధి చేసుకునే విషయానికి ప్రాముఖ్యత ఇవ్వాలి, సంస్కార పరివర్తనకి ప్రాముఖ్యత ఇవ్వాలి అంటున్నాడు. ఈ యొక్క చర్చని ఇక్కడితో మనం ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్లో మరొక ఈ యొక్క కర్మ ఫలాన్ని నీవు త్యజించాలి అన్న విషయాన్ని స్పష్టం చేసే మరొక అద్భుతమైనటువంటి శ్లోకంలోని తత్వాన్ని మనం చర్చించుకుందామండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తత్వాన్ని, తాత్విక రసాన్ని మనకి అందించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.